ఏపీలో ప్రతి గ్రామంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. 14,000 పంచాయతీ కార్యాలయాల్లో ఉగాది పర్వదినాన్ని పార్టీలకు అతీతంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని 101 పంచాయతీల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిందిగా సూచించారు. పూర్వం ఉగాది పండుగను వాడవాడల్లో ఉత్సాహంగా జరుపుకునేవారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇటీవల కాలంలో కనుమరుగవుతున్న తెలుగు పండుగలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. నేటి తరానికి ఉగాది ప్రాముఖ్యత అర్థమయ్యే సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. ఉగాది నాడు రామ్ కోవిల్లో చేస్తారో ఎక్కడ చేస్తారో తెలియదు. మీ ఊర్లో ఉగాది సంబరాలు జరగాల, ఉగాది పూజ జరగాల, మీ గ్రామానికి శుభం కలగాలని చెప్పి నా కోరిక. దానికి పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి అందరూ కలిసి ఆ పండుగ జాగ్రత్త చేస్తే మన పిల్లలకు కూడా ఉగాది అంటే తెలుస్తుంది. లేకపోతే ఉగాది అంటే అడగని తెలియదు. ఉగాదా ఏంటి అంటున్నారు. అంచేత ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని చెప్పి మీ ఛానల్ ద్వారా, మీ లోకల్ టీవీలు ఉన్నాయి, అన్ని టీవీల్లో చెప్పి తప్పనిసరిగా పెద్దలందరూ కోరుకొని ఉగాది కార్యక్రమం చెయ్యాలని చెప్పి, ఇప్పుడైతే ఉగాది జరుగుతుందో సంవత్సరం స్టార్ట్ అవుతుంది, కొత్త సంవత్సరం మనకు స్టార్ట్ అవుతుంది, ఆ రోజు నుంచి మనకు మంచి జరగాలి. అది నా కోరిక. దాన్ని అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.